కేటీఎస్లో ఘనంగా జాతీయ సైన్స్ డే దినోత్సవ వేడుకలు. మాచర్ల పట్టణంలోని స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నందు ఘనంగా జాతీయ సైన్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచర్ల పట్టణ అర్బన్ సిఐ పి శరత్ బాబు పాల్గొన్నారు. ముందుగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అర్బన్ సిఐ పి శరత్ బాబు మాట్లాడుతూ, ఇటువంటి గొప్ప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, తనకు తన చిన్ననాటి స్కూల్ డేస్ గుర్తుకు వస్తున్నాయని, ప్రతి ఒక్క విద్యార్థి అబ్దుల్ కలాం, సివి రామన్ లాంటి గొప్ప వారిని ఆదర్శంగా తీసుకుని మంచి స్థాయిలో ఉండాలని, చిన్నతనం నుంచే చిన్నారులు చదువుతో పాటుగా వైజ్ఞానిక శాస్త్రీయ రంగాల్లో రాణించాలని, విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ నమూనాలు చాలా ఆకట్టుకున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, యాజమాన్యం శ్రీధర్ గుప్తా, సదాశివరాజు, హరీష్ చంద్ర, సూపర్వైజర్స్ గౌరీ, నాగజ్యోతి, బాజీ, శ్రీలక్ష్మీరెడ్డి, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుల అంజీనాయక్, సైన్స్ టీచర్లు శకుంతల, శివజ్యోతి, ధరణ్య, సుహాసిని, దేవి, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సార్ ఇక్కడ ఇంపార్టెంట్ నిజంగా శుభ్రంగా ఉందో లేదో కొత్త మొత్తం అన్ని తీసుకొచ్చి పెట్టారు. ప్రిన్సిపల్ గారికి, వైస్ ప్రిన్సిపల్ ఏవో గారు, శివ గారు, టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్, పిల్లలు అందరికీ నమస్కారం అమ్మా. ఓకే, ఈరోజు నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్నాం. ఈరోజు నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవడానికి గల కారణం మీ అందరికీ తెలుసు. రామన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, సివి రామన్ స్కాటరింగ్ లైట్కి సంబంధించిన ఆయన కనిపెట్టిన పరిశోధన ఏదైతే ఉందో దాన్ని అనౌన్స్ చేసిన రోజు కాబట్టి ఈరోజు నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఇది కూడా చిన్నప్పటి నుంచి డిస్టింక్షన్లో పాస్ అయ్యేవాడు, ఫస్ట్ క్లాస్లో డిస్టింక్షన్ అలా పాస్ అయ్యేవాడు. ఫిజిక్స్లో మంచి ఇంట్రెస్ట్ పెంచేవాడు. అక్కడ బాల్యంలో ఎడ్యుకేషన్ అనేది మన విశాఖపట్నంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నంలో జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ కాలేజీలో ఏవిఎన్ కాలేజ్ కళాశాలలో లెక్చరర్గా పనిచేసేవాడు విశాఖపట్నంలో వాళ్ళ ఫాదర్. అందువల్ల అతను స్టూడెంట్ ఎడ్యుకేషన్ అంతా మన విశాఖపట్నంలో జరిగింది. తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకున్నారు డిగ్రీ. ఆయన 1907 కల్లా